అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొక డ్రామా తెరవైపు వచ్చింది. అది విజయవాడ కోడికత్తి డ్రామా 5 సంవత్సరాల క్రితం ఇదే సమయంలో చూసినాము. మళ్ళీ ఇప్పుడు కోడికత్తి డ్రామా వర్షన్ 2 అని గులకరాయి డ్రామా అని మొదలుపెట్టినారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అసలు ఎవరికైనా చిన్న పిల్లోడిని అడిగినా చెప్తారు అసలు డ్రామా సూత్రధారులు ఎవరు, ఎవరెవరు ఎంత బాగా నటించారు అనేది అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ గమనిస్తే ముఖ్యమంత్రి గారి పర్యటనలో కూడా కరెంటు లేదని చెప్పినారు. మరి కరెంటు లేని పరిస్థితి మన రాష్ట్రంలో ఉందంటే మరి పరిపాలన ఎట్లా ఉందా అనేది మనం అందరం ప్రశ్నించుకోవాలి. కరెక్ట్ అదే సమయానికి కరెంటు పోవడము, మాకున్న డౌట్లు మాకున్నాయి. ఇన్ని రోజులు జరిగాయి, పర్యటన జరుగుతూనే వచ్చింది. మరి నిన్న ఒక్కటే ఎందుకు భారతమ్మ గారు వచ్చి టాటా బాయ్ బాయ్ అని చెప్పారు? అసలు అది జరగంగానే, అంత జరగక ముందే పాపము అంబటి గారు, తర్వాత కొంతమంది పేర్ని నాని గారు ఆల్రెడీ సాక్షి ఛానల్స్లో వెయిట్ చేసుకుంటూ ఉన్నారంట. మేము వెంటనే ప్రెస్ మీట్ పోవాలని. పాపం టెలికాస్ట్ పడక ముందే వాళ్ళది టెలికాస్ట్ అయిపోయింది, మేము ఖండిస్తున్నాము అని. తర్వాత పడింది. 5 సంవత్సరాల క్రితం అయితే ముఖ్యమంత్రి గారు పాపం పర్యటన చేశాడు, అందరి నెత్తుల పైన ఆశీర్వాదాలు ఇచ్చాడు, ముద్దులు పెట్టుకున్నాడు, అన్నీ చేసినాడు. ఆ సమయంలో పాపం ఆయన ప్రజల వెంట ఉండినాడు కాబట్టి జరిగిందేమో అని అందరూ నమ్మినారు. కానీ ఇప్పుడు ఆయన బుల్లెట్ ప్రూఫ్ బండిలో పాపం దిగకుండా ఉన్నాడు. బుల్లెట్ ప్రూఫ్ బండి నుంచి దిగట్లేదు. నిన్న బుల్లెట్ ప్రూఫ్ బండి దిగి ఆయన టాటా చెప్తుంటే కరెంటు పోవడము, ఆ తర్వాత దాడి చేయడం అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు చేపించినారు అనేది ఇంకా ఇంతకన్నా దరిద్రం ఎక్కడైనా ఉంటుందా? నేను డాక్టర్ని. చిన్న కట్ అయితే ఆక్సిజన్ పెట్టిరి, ఐసీయూకి తీసుకుపోయిరి. ఏం జరుగుతుంది? అవే ఫోటోలు బయటికి వస్తాయి. ఏం జరుగుతుంది? వాస్తవాలు, జనాలు పిచ్చోళ్ళు కాదు. ఇక్కడ ప్రజల్ని, యువతని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, రైతులను మోసం చేశారు. ఇక్కడ జనాలను ఈ డ్రామాలతో మోసం చేస్తున్నారు. ఆఖరికి తాగుబోతులను కూడా మోసం చేసిన ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వం. ఈ డ్రామాలు నమ్మి మళ్ళీ మీకు ఓట్లు వేస్తారు అని అయితే అనుకోకండి. మీరు ఎన్ని డ్రామాలు ఆడితే అన్ని డ్రామాలతో మళ్ళీ మీరు ఓడిపోతారు. నాకు తెలిసి ఆడ డాక్టర్లు కూడా అదే చెప్పినట్టున్నారు. జగన్ గారికి బాగా పెద్దగా గాయమైంది, 5 సంవత్సరాలు రెస్ట్ ఉండాలని చెప్పినారంట అక్కడ డాక్టర్లు. కాబట్టి పాపం 5 సంవత్సరాలు రెస్ట్లో ఉంటే మా జీవితాలు బాగుపడతాయి, ఈ డ్రామాలకు ఎండ్ ఏదైతే ఉందో ఎండ్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.